హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 10వ తరగతి బయాలజీ 10th క్లాస్ బయాలజీలో కొన్ని చాప్టర్ వైజ్ ముఖ్యమైనటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో లైఫ్ ప్రాసెస్ అనే చాప్టర్లో ఉండేటువంటి కొన్ని బేసిక్ థింగ్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లైఫ్ ప్రాసెస్. వాట్ ఆర్ లైఫ్ ప్రాసెస్? లివింగ్ ఆర్గానిజమ్స్ షో క్యారెక్టరిస్టిక్స్ దట్ డిస్టింగ్విష్ దెమ్ ఫ్రమ్ నాన్ లివింగ్ థింగ్స్. ఇక్కడ సజీవులు నిర్జీవులకి మధ్య ఉండేటువంటి తేడాని మనం ఒకసారి గమనిస్తే, సజీవులతో పోలిస్తే నిర్జీవులు అనేవి కొన్ని లక్షణాలని కలిగి ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి ఇవి సజీవులు అని గుర్తిస్తాం. ఇప్పుడు ఐడెంటిఫైయింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ని ఎలా గుర్తిస్తాం? లివింగ్ ఆర్గానిజమ్స్ ఆఫెన్ షో మూమెంట్స్, అంటే కదలికని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్, డాగ్ రన్నింగ్, కౌ చూయింగ్ కడ్, హ్యూమన్ వాకింగ్. ఇవి కదలికని బట్టి ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ అని మనం చెప్పొచ్చు. అయితే హౌఎవర్ విజిబుల్ మూమెంట్స్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు డిఫైన్ లైఫ్. ఎగ్జాంపుల్, ఏ స్లీపింగ్ పర్సన్ ఆర్ ఎనిమల్ మే నాట్ మూవ్ బట్ ఈజ్ స్టిల్ అలైవ్. ఇక్కడ కేవలం కదలికను బట్టి మనం అవి లివింగ్ ఆర్గానిజమ్స్ అని నిర్ధారించలేం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రాణం ఉన్నప్పటికీ అవి కదలకుండా అలాగే ఉంటాయి. ఉదాహరణకి, మనం నిద్రపోతున్నప్పుడు లేదా రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు కదలకుండా ఉండొచ్చు. మొక్కల విషయానికి వస్తే అసలు కదలకుండా ఉంటాయి కానీ ప్రాణంతో ఉంటాయి. ఇట్లా మనం కదలికని బట్టి లివింగ్ ఆర్గానిజమ్స్గా నిర్ధారించడం అనేది వీలు కాదు, సరిపోదు. మాలిక్యులార్ మూమెంట్స్, అంటే కొన్ని జీవులు కదలకుండా ఉన్నప్పటికీ మనకు వాటి యొక్క శరీరంలో కదలిక కనపడకపోయినప్పటికీ జీవి లోపల ఉండేటువంటి పదార్థము కదులుతూ ఉంటుంది. దాన్నే మాలిక్యులార్ మూమెంట్స్. ఈ మాలిక్యులార్ మూమెంట్స్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్ సో కంటిన్యూస్ ఇంటర్నల్ మాలిక్యులార్ మూమెంట్స్. శరీరం లోపల ఇంటర్నల్గా కణం లోపల ఈ మాలిక్యులార్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. దీస్ మూమెంట్స్ ఇంక్లూడ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈ కదలిక కెమికల్ రియాక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే అవి ఒక చోటు నుంచి ఇంకో చోటు కదులుతూ ఉండొచ్చు. వైరసెస్. ఈ వైరసెస్లో మాలిక్యులార్ మూమెంట్స్ అనేవి మనకు కనపడవు. ఎందుకంటే అతిదేయి శరీరానికి వెలుపల ఉన్నంతసేపు ఈ వైరస్లో మాలిక్యులార్ మూమెంట్స్ అనేవి కనపడవు. వైరసెస్ సో నో మాలిక్యులార్ మూమెంట్స్ అవుట్ సైడ్ హోస్ట్ సెల్స్. దేర్ఫోర్ సైంటిస్ట్స్ డిబేట్ వెదర్ వైరస్ ఆర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్. ఇవి నిజంగా ప్రాణంతో ఉందా లేదా జీవమా నిర్జీవమా అనేది నిర్ధారించేదానికి ఇక్కడ డిబేట్ జరుగుతూ ఉంది సైంటిస్టుల మధ్య. సో దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ బిట్టుగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ ప్రాసెస్ ఆర్ మెయింటెనెన్స్ ప్రాసెస్ రిక్వైర్డ్ టు కీప్ అన్ ఆర్గానిజం అలైవ్ ఈవెన్ డ్యూరింగ్ రెస్ట్ ఆర్ స్లీప్. జీవులు రెస్ట్లో ఉన్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు జీవిని ప్రాణంతో ఉంచడానికి జీవి శరీరం లోపల జరిగేటువంటి ప్రక్రియల్ని లైఫ్ ప్రాసెస్, జీవక్రియలు అని అంటారు. మేజర్ లైఫ్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్ని కానీ మనం చూస్తే న్యూట్రిషన్ అంటే ఆహారాన్ని సేకరించడం. రెస్పిరేషన్, శ్వాసక్రియని జరపడం. ట్రాన్స్పోర్టేషన్, రవాణా, శరీరంలో జరిగేటువంటి రవాణా కూడా లైఫ్ ప్రాసెస్ కిందకే వస్తుంది. అలాగే ఎక్స్క్రెషన్, వ్యర్థాలను విసర్జించడం. ఇవన్నీ సజీవుల్లో జరిగేటువంటి ప్రక్రియలు. దీస్ ప్రాసెస్ మెయింటైన్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ. ఇవన్నీ కూడా శరీరం యొక్క నిర్మాణము, విధుల్ని నిర్వర్తించడంలో ఈ లైఫ్ ప్రాసెస్ అనేవి ఉపయోగపడతా ఉంటాయి. న్యూట్రిషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ఆర్గానిజమ్స్ అబ్టైన్ ఫుడ్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ఎనర్జీ, గ్రోత్ అండ్ రిపేర్. ఇక్కడ న్యూట్రిషన్ అనేది ఆహారాన్ని గ్రహించడం. దేనికోసం ఆహారాన్ని గ్రహిస్తుంది? ఎనర్జీ కోసము, అలాగే పెరుగుదల కోసము, శరీరంలో జరిగేటువంటి మరమ్మతుల్ని చేసుకోవడం కోసం ఈ ఫుడ్ని గ్రహించడం అనేది జరుగుతుంది. ఇలా వీటి కోసం ఫుడ్ని గ్రహించేటువంటి ప్రాసెస్నే, అంటే ఎనర్జీ కోసం, గ్రోత్ అండ్ రిపేర్ కోసం ఫుడ్ని తీసుకునేటువంటి ఈ ప్రాసెస్నే న్యూట్రిషన్ అని అంటారు. ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ ఫర్, ఎందుకు జీవులకి ఆహారం అవసరము? ఎనర్జీ ప్రొడక్షన్,
శక్తి ఉత్పత్తి కొరకు, ఇందాక మనం డెఫినేషన్లోనే చెప్పుకున్నాం, శక్తి ఉత్పత్తి కొరకు, ఎనర్జీ ప్రొడక్షన్ కొరకు, అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల మరియు అభివృద్ధి కొరకు, రిపేర్ ఆఫ్ టిష్యూస్, కణజాలంలో జరిగేటువంటి మరమ్మతుల కొరకు ఫుడ్ అనేది అవసరం అవుతుంది. అంతేకాకుండా మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ ఫంక్షన్స్, శరీరంలో జరిగేటువంటి ఫంక్షన్స్ అన్నిటినీ కూడా మెయింటైన్ చేయడం కోసం ఫుడ్ అనేది అవసరం అవుతుంది జీవులకి. టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ జనరల్గా 2 టైప్స్గా మనం చెప్పొచ్చు. ఒకటి ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్. ఫస్ట్ వన్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్, సెకండ్ వన్ హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్. ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఆర్గానిజమ్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ ఫ్రమ్ సింపుల్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఇక్కడ సరళ అకర్బన పదార్థాల నుంచి సొంతంగా ఆహారం తయారు చేసుకునే ప్రక్రియని ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటారు. ఎగ్జాంపుల్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా. ఈ ప్రాసెస్నే, ఈ ఫుడ్ని ప్రిపేర్ చేసుకునేటువంటి ప్రాసెస్సే ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్, ప్లాంట్స్ ప్రిపేర్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు కార్బోహైడ్రేట్స్. కార్బన్ డయాక్సైడ్ వాటరు కలిసి కార్బోహైడ్రేట్స్ని ఏర్పరుస్తాయి. డ్యూరింగ్ ఫోటోసింథసిస్లో కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ కలిసి కార్బోహైడ్రేట్స్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ సన్లైట్ ప్రొవైడ్స్ ఎనర్జీ సన్లైట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే క్లోరోఫిల్ అబ్జార్బ్స్ లైట్, క్లోరోఫిల్ లైట్ని అబ్జార్బ్ చేస్తుంది. అంటే సన్లైట్ అండ్ క్లోరోఫిల్ సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ వాటర్ అనేవి కలిసి కార్బోహైడ్రేట్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రాసెస్నే ఫోటోసింథసిస్ అని అంటాం. విత్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ కన్వర్టెడ్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్. సూర్యరశ్మి పత్రహరితము సమక్షంలో కార్బన్ డయాక్సైడ్, నీరు కార్బోహైడ్రేట్గా మారేటువంటి ప్రక్రియని ఫోటోసింథసిస్ అని అంటారు. కిరణజన్య సంయోగక్రియ అని అంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది? మొక్కల్లో, కొన్ని బ్యాక్టీరియాల్లో, నీలి ఆకుపచ్చ శైవలాల్లో జరిగేటువంటి ప్రాసెస్. ఫోటోసింథసిస్ ఈక్వేషన్ని కానీ మనం చూసినట్లయితే CO2 ప్లస్ H2O, సన్లైట్, క్లోరోఫిల్, C6H12O6 గ్లూకోజ్, O2 ప్లస్ H2O. దీన్ని బ్యాలెన్స్ చేస్తే 6CO2 ప్లస్ 12H2O గివ్స్ రైస్ టు సన్లైట్, క్లోరోఫిల్, C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ యొక్క ప్రాముఖ్యతని మనం చూస్తే, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనే ప్రశ్న కానీ వస్తే మనం రాయాల్సినటువంటి ఆన్సర్ ఏంటి? ప్రొడ్యూస్ ఫుడ్ ఫర్ ప్లాంట్స్. మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడంలో ఫోటోసింథసిస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే సప్లై ఆక్సిజన్ టు అట్మాస్ఫియర్, వాతావరణంలోకి ఆక్సిజన్ని సప్లై చేయడంలో ఫోటోసింథసిస్ అనేది ప్రాముఖ్యత వహిస్తుంది. అలాగే ఫార్మ్స్ ద బేస్ ఆఫ్ ఫుడ్ చైన్ యొక్క ఆహారపు గొలుసు యొక్క ఆధారానికి ఈ ఫోటోసింథసిసే ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇది ఫోటోసింథసిస్ యొక్క ఇంపార్టెన్స్. ప్రొడ్యూస్ ఫుడ్ ఫర్ ప్లాంట్స్, సప్లై ఆక్సిజన్ టు అట్మాస్ఫియర్, ఫార్మ్స్ ద బేస్ ఆఫ్ ఫుడ్ చైన్ యొక్క ఆహారపు గొలుసు యొక్క బేస్ని ఫామ్ చేస్తుంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. స్టొమాటా డయాగ్రామ్ ఇది. ఈ డయాగ్రామ్ నేర్చుకోవాలి. దీంట్లో చూపిస్తున్నటువంటి పార్ట్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసేటట్టుగా ఉండాలి. ఇక్కడ మనకు స్టొమాటల్ పోర్ ఉంది, పత్రరంధ్రానికి ఇరువైపులా అవుట్ సైడ్ ఉండేటువంటి సెల్స్ ఏంటి? గార్డ్ సెల్స్. స్టొమాటల్ పోర్స్కి అవుట్ సైడ్ ఉండే సెల్స్ గార్డ్ సెల్స్. ఈ గార్డ్ సెల్స్లో క్లోరోప్లాస్ట్స్ అనేవి ఉన్నాయి. ఇది ఓపెనింగ్ స్టొమాటా, ఇది క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. ఇది మూసి ఉన్నటువంటి పత్రరంధ్రం, ఇది తెరిచి ఉన్నటువంటి పత్రరంధ్రం. ఎప్పుడు పత్రరంధ్రం తెరుచుకుంటుంది అంటే మొక్కలో సరిపడినంత నీరు లభించినప్పుడు పత్రరంధ్రాలకు ఇరువైపులా ఉండేటువంటి గార్డ్ సెల్స్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుని ఇవి వాటి యొక్క షేప్స్ని పొందుతాయి. అందువల్ల ఇక్కడ స్టొమాటల్ పోర్ అనేది ఓపెన్ అవుతుంది. అదే ఎప్పుడైతే మొక్కలో వాటర్ తగ్గిపోతుందో అప్పుడు ఈ గార్డ్ సెల్స్లో ఉండేటువంటి వాటర్ అంతా లాస్ అవ్వడం వలన
అవి ముడుచుకుంటాయి. ముడుచుకోవడం వలన అవి వాటి ఆకారాన్ని కోల్పోతాయి. కోల్పోయినప్పుడు పత్రరంధ్రాలు స్టొమాటల్ పోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో స్టొమాటల్ పోర్స్ ఓపెన్ అవ్వాలి అంటే మొక్కకు సరిపడినంత వాటర్ ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ టాపిక్లోనే ఉన్నటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ని గురించి తెలుసుకుందాం. అతి ముఖ్యమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అవి మనకు 8 మార్కులు తెచ్చేటువంటి ఎక్స్పెరిమెంట్స్ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.